రీసెంట్గా హిడ్మాది ఎన్కౌంటర్ జరిగింది సార్. దానిపైన మీ మీ స్పందన? ఆ కమ్యూనిస్టులోకి వెళ్ళి బయటకు వెళ్ళినటువంటిది ఈ నక్సలిజం. ఈ నక్సలిజాన్ని లేకుండా చేస్తాననేటువంటి నినాదం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అట్నే మాట్లాడుతూ నక్సలైట్లని లేకుండా చేస్తానని మాట్లాడుతున్నారు. అర్బన్ నక్సలైట్లు అన్నారు. అర్బన్ నక్సలైట్లు ఎవరు? ప్రజలు ఓట్లకి నువ్వు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏంటి? ఇది లేకుండా ఏదైతే నాకు ఎదురు ఉంటుంది వీల్లేదు అనే పద్ధతుల్లో, వాళ్ళు నతమార్చే పద్ధతుల్లో, హత్య చేసే పద్ధతుల్లో ఉంటే సరే. ఇలా నక్సలైట్లని 2026 మార్చి నాటికి లేకుండా చేస్తా అని చెప్పి నినాదం తీసుకున్నాడు హోంమంత్రి హనుష, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అది వాళ్ళ కల తప్ప ఇంకోటి కాదు అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇందిరాగాంధీ ఈ దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేస్తారని ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఆమె లేకుండా పోయింది తప్ప కమ్యూనిస్టులు ఇంకా బతుకున్నారు. వాళ్ళు రైట్లో బతుకుతున్నారా, రాంగ్లో బతుకుతున్నారా, మొత్తానికి కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ కమ్యూనిస్టులోకి వెళ్ళి బయటికి వెళ్ళినటువంటిది ఈ నక్సలిజం. ఈ నక్సలిజాన్ని లేకుండా చేస్తాననేటువంటి నినాదం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఆ నక్సలైట్లు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులో, తీవ్రవాదులో కాదు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల వైఫల్యాలని వ్యతిరేకిస్తూ ఉన్నవాళ్ళు, ఈ దేశ పౌరులు, ఈ దేశంలో ప్రజలకి అన్యాయం జరుగుతుందని బయలుదేరినటువంటి వాళ్ళని లేకుండా చేస్తాం అనేటువంటిది ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి తప్పు. అట్లే మార్చి నాటికంటూనే ఇప్పుడే మొదలుపెట్టి నిన్న కూడాగా ఎన్కౌంటర్లు చేస్తూ వస్తున్నాడు. ఒక పక్క వాళ్ళు వాతావరణం బాగలేదు కాబట్టి మాట్లాడదాం అనే పద్ధతుల్లో ముందుకొస్తే కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా కాల్చి చంపుకుంటూ పోతున్నాడు. సరెండర్ కావడానికి వచ్చినటువంటి వాళ్ళనేమో తప్పుడు పద్ధతుల్లో వాళ్ళని లోపరుచుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. అదే సమయంలో నిన్న జరిగినటువంటి హిడ్మాకి సంబంధించినటువంటి ఘటన ఏదైతుందో అది ఎన్కౌంటర్ కాదు. అది పట్టుకొని చిత్రహింసలు పెట్టి లొంగ తీసుకోవటం కోసం ప్రయత్నం చేశారు. ఆయన భావాన్ని ఆయన వ్యక్తం చేయటం వల్లనే చంపేశారు. చంపేసి ఎన్కౌంటర్ అంటున్నారు. ఆయన చంపిండా ఎన్కౌంటరా అనే దానికి వస్తే ఆయన డెడ్ బాడీ పేపర్లలో వచ్చింది, టీవీల్లో చూపించారు. మొత్తం ఛిద్రమై ఉంది బాడీ అంతా. ఎన్కౌంటర్ అయితే ఒక తుపాకు గుండు తలుగుద్ది, చచ్చిపోతాడు. డెడ్ బాడీ అంతా విమర్శగా ఉంటుంది. కానీ మొహం అయితే, బాడీ అయితే మొత్తం ఛిద్రమై ఉంది. ఎందుకు దాన్ని ఎన్కౌంటర్ అని ఎట్లా అంటారు? అరెస్ట్ చేసి చంపారు. ఆయన ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు 100 మంది లొంగిపోయారు, సరెండర్ అయ్యారు అంటున్నారే. వాళ్ళు ఏ పత్తులు వచ్చారో వాళ్ళు ఏ పత్తులో వచ్చారో, ఈయన మొత్తానికి అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయినటువంటి వాడిని లొంగిపోయే పత్తులు చేయటం వల్ల, ఆయన భావం, ఆయన స్వభావం వ్యక్తం చేయటం వల్ల టార్చర్ చేశారు. టార్చర్ చేసి చంపి ఎన్కౌంటర్ అంటున్నారు. నక్సలైట్లని లేకుండా చేస్తాం అంటున్నారు. నిన్న ఛత్తీస్గఢ్కి వెళ్ళి జరిగిన ఎన్కౌంటర్లు, మారేడుమిల్లికి వెళ్ళి జరిగిన ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా పట్టుకొని చంపినటువంటి. ఇది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ హిందూ మతాన్ని బలపరచకపోతే, హిందూ మతాన్ని సమర్థించకపోతే, హిందూ మతంకి సంబంధించి మాట్లాడకపోతే అందరినిటినీ చంపుతాం అనేటువంటి పద్ధతిలో తీసుకున్నటువంటి నిర్ణయం. అట్నే మాట్లాడుతూ నక్సలైట్లని లేకుండా చేస్తానని మాట్లాడుతూనే అర్బన్ నక్సలైట్లు అన్నారు. అర్బన్ నక్సలైట్లు ఎవరు? అర్బన్ నక్సలైట్లకు వచ్చినప్పుడు మేము కూడా అర్బన్ నక్సలైట్లం అవుతాం. అంటే
పోను చూస్తుంటే ఇంకెవరు కూడా బయట ఉండి కార్మికుల కోసమో కూలీల కోసమో రైతాంగం కోసమో రైతు సమస్యల కోసమో ప్రజా సమస్యల కోసమో మాట్లాడటానికి వీల్లేదు. వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అవుతారు. అట్లా వాళ్ళనట్లా లేకుండా చేసినమో వీళ్ళని కూడా అట్లే లేకుండా చేస్తాం. అంటే ప్రతి ఒక్కరు కూడా మాత్రం ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించడానికి లేదు, ప్రజాస్వామ్యాన్ని మాట్లాడటానికి లేదు. ప్రజాస్వామ్యమైన బోర్డు పెట్టుకొని చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య. ఇప్పటికీ మేము అంటున్నాం, నువ్వు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేనివాడివి. ఒక ప్రజాప్రతినిధిగా, దేశ ప్రజలకి నాయకుడిగా ప్రజల్ని చంపే హక్కు నీకెవరు ఇవ్వలేదు. ప్రజల్ని చంపేటువంటి వాడు, ప్రజల్ని మీద ప్రజల హక్కుల్ని ధ్వంసం చేసేవాడు ప్రజలకి నాయకత్వం చేయటం కరెక్ట్ కాదు. నువ్వు పాకిస్తాన్ వాళ్ళ మీదనో లేకపోతే ఈ ఇతర దేశాల నుంచి ఈ దేశానికి వచ్చేటువంటి తీవ్రవాదులను ఎదుర్కొంటే నీకు చేత కాకపోతే నీతో పాటు ప్రజలందరూ కూడా వాళ్ళని వ్యతిరేకిస్తారు, వాళ్ళని ఎదుర్కొంటారు. కానీ నువ్వు నీ ప్రజల్ని, నీ పౌరుల్ని వాళ్ళు వేరే ముద్రేసి ఈ కుక్క ఏంటి అని అంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టి చంపటానికి పూనుకున్నావు. నువ్వు అది తప్పు అంటున్నావు. అది మానుకో. ముందుగా ప్రజలు ఓట్లు ఎందుకు ఇచ్చారు, ప్రజలు ఓట్లకి నువ్వు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఏంటి, ఇది లేకుండా ఏదైతే నాకు ఎదురు ఉండటానికి వీల్లేదు అనే పద్ధతుల్లో, వాళ్ళని హతమార్చే పద్ధతుల్లో, హత్య చేసే పద్ధతుల్లో ఉంటే సరైనది కాదు. అది మానుకొని ముందుగాలు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించాయి. వాళ్ళ డిమాండ్స్ ఏదో చెప్తారు, ఆ డిమాండ్స్ నీకు సాధ్యమైతే ఆలోచిద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే సాధ్యమైతే అందాం, సాధ్యం అవుతాయి అనుకుంటే కావనుకుంటే కాదని చెప్దాం. కానీ ఇట్లా వాళ్ళు ఉంటే మంచిది కాదనే పద్ధతుల్లో వాళ్ళని లేకుండా చేద్దాం అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు.